ఎప్పుడన్నా నూకున్నదే ట్రైక్ చేసిందే ఎప్పుడన్నా స్ట్రైక్ చేసిందే రోజుకు ఎప్పుడన్నా నాకు క్యాస్టక్ వస్తుందని అది స్ట్రైక్ చేస్తే బయటికి పట్టేది ఇంకా కదా ఎంత చిత్రం చూడప్ప. రోజుకు ఒక్క రోజుకు 21,600 సార్లు 21,600 జరుగు హంసలు తరుగు వాయువు అంటాడు. జరుగుతుందని సంతోషం కాదు. 21,600 జపం జరిగితే అది ఒక రోజు గడిచిపోయినట్టు, అంటే ఆయువు తరిగిపోతుంది. మేల్కో, ఇంకా మేల్కోనైనా, ఇంకా నాకు వయసు ఉందిలే, పిల్లలు పెద్దగా అయితే పిల్లలు పెద్దగా కావాలి, వాళ్ళు బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి, వాళ్ళు సెట్ అయిన తర్వాత నేను అప్పుడు గురువుని చేరి తెలుసుకుందామంటే నేను కాళ్ళ నొప్పులు వస్తాయి, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, సాధన చేయలేవు, తెలుసుకోలేవు. వయసులోనే ఏదైనా సాధించాలంటే, డబ్బు సంపాదించాలన్న వయసులనే, పిల్లలకు అనాలన్న వయసులనే, మోక్షమును చెందే జ్ఞానం సంపాదించుకోవాలన్నా ఇప్పుడే. ఇప్పుడు మన ఆయన ఉన్నాడు, ఆయన యుక్త వయసులో చేరకపోయినా మధ్యలో మేము సపోర్ట్గా ఉన్నాం కాబట్టి ఈనాడు ఆధ్యాత్మిక చింతన వల్ల ఈ మాయలు లేకుండా ఉన్నాడు హాయిగా కదా. అది లేకపోతే ఇలా మమ్మల్ని అంతా పరిచయం చేస్తుంది కదా. ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టి గురునామస్మరణలో ఉండి ఇదంతా మాయరా లేనిదని చెప్పి ఎప్పుడు ఆ గురునామస్మరణ సెల్ల పెట్టుకుంటాడు, ఇనుకుంటుంటాడు హాయిగా. ఇప్పటికి చిన్నపిల్లలకి తిరుగుతున్నాడు. లేకపోతే ఏమంటాడు ఇక్కడ మూతబారలో లేక నేను అంటాడు, కోపం చేస్తుంటాడు. ఇక మన లేకపోతే అంటే అంత పని చేస్తుంది ఈ శక్తి అనేది. అందరు ఎత్తుకపోతారు, ఎవరి తిప్పల కాడు కదా. భార్య టైం వచ్చినప్పుడు ఆయన పోతుంది, భర్త భార్య విడిచిపెట్టి టైం వచ్చినప్పుడు వీడు పోతాడు, పిల్లలు ఉద్యోగాలు వచ్చి బయట దేశం వెళ్ళిపోయి, తల్లిదండ్రులు కొంతకాలానికే పోయి, చివరికి ఎవరుంటారు నీతోటి? నాకు నేనే అనుకుంటే నా కాళ్ళు నాకు పని చేయకొచ్చే, నా చేతులు నాకు పని చేయకొచ్చే, నా కన్ను నాకు కనబడకుండా, చెవులు నాకు కనబడకుండా, నీ శరీరమే నీకు సహకరిస్తలేదు, ఇంకా నీకెవరు అంటే గురువు తోడై ఉంటాడు. గురువు అనగా ఎవరు? శరీరంతో ఉండేవాడు కాదు. శరీరంతో ఉండే గురువుకు సేవ చేసి శరీరం లేని గురువును కనుక్కోవాలి వయసులో ఉన్నప్పుడే. ఆ శరీరం లేని గురువు సర్వంతర్యామి, అట్టి ఈశ్వర స్వరూపమై సర్వంతర్యామై ఉన్నాడు సర్వేశ్వరుడు. అట్టి గురువును కనుక్కుంటే ధైర్యం నీ ముందే ఉండి నీకు ధైర్యం చెప్తా ఉంటాడు, ఇదంతా మాయా, ఇది లేనిది, శాశ్వతం కాదు, నమ్మకు కదా అని దృఢ నిశ్చయ జ్ఞానం చేత ప్రకాశిస్తుంటుంది అతని ముఖం. ఎప్పుడు కూడా ముఖం అట్లా బాలకు గురి కాదు. ఎవరేమైనా డోంట్ కేర్, మా లెక్క చేయడం కదా. అంత ధైర్యాన్ని ఇస్తుంది బోధ. అందుకే ఆడుచుండిన గాలి పోతే ఏమన్నా అక్కడ గండ్ల తొర్రలు పచ్చి మాంసము, ఆడుచుండిన గాలి పోతే అణిగిపోవును తనువురా. ఎలా అణిగిపోతుంది తనువు? గాలిని ఎలా బంధించగలుగుతాం మనం? వాయువును బంధించాలంటే ఎట్లా? గాలి కనబడుతుందా? గాలికి రూపం ఉందే. వాయువును ఎట్లా బంధించాలి మనం అంటే వాయువుకు ఆకాశానికి దగ్గర సంబంధం. ఆకాశంలో గాలిని బంధించాలంటాడు, ఆకాశంలో వాయువును బంధించాలి అంటాడు. ఆకాశం ఏ ఆకారంలో ఉంది? దాన్ని ఏమంటారు వాస్తవంగా? వృత్తాకారంలో ఉంది. వృత్తాకారం అంటే గుండ్రంగానే, అంటే సున్నాకారంలో ఉంది. సున్నాకారంలో ఏది ఉంది? ఆ టైర్ ఉంది. బండి టైరు, కారు టైరు, సైకిల్ టైరు, లారీ టైరు, ఇంకో టైరు, మరో టైరు, మొత్తం అది ఆకాశ స్వరూపమే. అది చక్రమే, అది విష్ణు చక్రమే కదా. మొత్తం చక్రం పైన ఆధారపడింది కదా, విష్ణు చక్రమే కదా. విష్ణువే పోషకుడు కదా. విష్ణు ఎక్కడున్నాడు? సర్వంతర్యామనడానికి ఇది సాక్ష్యం కదా. మామూలుగా భావ్యంగా చూసుకుంటే బండి కావాలని చక్రమే ఉండాలి, టైరు ఏది ప్రతి చక్రమే కావాలి కదా. అది నడవాలంటే చక్రం ఉండాలి. దాని యందు గాలి బంధించబడింది కదా. టైర్లో గాలి పోతే 20 టన్నులు వేసుకుని పోతుంది అనుకో లారీ. టైర్లో గాలి పోతే అన్నీ అణిగిపోవును తనువురా. ఇంకా ఇది కూడా అంతే. దీంట్లో ఇది టైర్, ఊపిరితిత్తులు.
నీ లోపల కూడా. దానికి కూడా ఊపిరి ఉండాలి, గాలి ఉండాలి. ఈ శరీరం లోపల ఊపిరితిత్తులు దెబ్బతింటే ఇంకో తిత్తి పెడతాడా ఆయన డాక్టర్? మరి ఊపిరితిత్తులు దెబ్బతినా కూడా అంటే ఏం చేయాలి? పొగ తాగరాదు, మందు తాగరాదు, అనవసరమైన దుర్వ్యసనాలకు లోన్ కాదు. ఆ? ఎవడైతే ఉంది, ఎవడిని చుట్టమా దానికి? ఏమన్నా అగ్ని మనగాడా? అగ్నికి ఎవడైతే ఉంది? నేను ఇంత మనగాన్ని, అగ్ని నాకు గాలింది అంటే, నేను దేశ నాయకుని, అగ్ని నాకు గాలింది అంటే దానికి చుట్టమా? అగ్ని అనేది ధర్మస్వరూపం. ధర్మం ఎవరికైనా ఒక్కటే, అని ధర్మమును అనుసరించి నడుచుకోవాలి. మహనీయులందరూ కాలచక్రానికి వ్యతిరేకం పోలే, కాలానికి అనుకూలంగా పోయినరు అంతే. దానికే అనుకూలం మనం పోవాలి. మనకు అనుకూలం రావాలనుకోవడం అహంకారం అవుతుంది. నీకుల పవర్స్ ఉండొచ్చు, శక్తి సంపాదించుకోవచ్చు, తపస్సు చేసి కాలాన్ని శాసించవచ్చు. ఒకరోజు సూర్యోదయం కాకుండా ఆపవచ్చు, తప్పది. తెలిసినా కూడా ఆ పని చేయవద్దు అంటాడు. కాలచక్రాన్ని ఆపరాదు అంటాడు. దానికి అనుకూలంగా నడుచుకోవాలి. అహంకార స్వరూపులే యోగులైనా సరే అట్లా చేసేవాడు అహంకారి అని అర్థం. అట్లా చేయరాదు అని, కాలచక్ర నిరోధన చేయకూడదు అని, అది ధర్మం కాదు అని. ఆడొచ్చుండిన గాలి పోతే అణిగిపోవును తనువురనైనా, ఈ గాలి ఉన్నప్పుడే తెలుసుకోనాలి. గాలి 4 కాలాల పాటు కరెక్ట్ ఉండాలంటే దుర్వ్యసనాలకు లోను కాదు. దుష్ట సాంగత్యముతో, దుష్టులతో సాంగత్యం చేయరాదు. తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనం సర్వమతాల వారి దూరం పెట్టమని చెప్తారు. ఎందుకు అంటే దీనివల్ల ఫస్ట్ సంసార భంగం, శరీర భంగం, డబ్బు నష్టం, అన్ని విధాల మానసిక చలనం స్థితి వస్తాయి. మనసు ఎప్పుడు చెలించిందో సత్యమును విచారించలేము. ఎప్పుడు దీపం కదులుతుందో నిశ్చలంగా, ఒక లైట్ ఉంది ఇంట్లో, ఆ లైట్ ఏం చేసిందంటే మిల్క్ 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 అంటే మన కళ్ళని పడేది. అది స్థిరంగా ఉంటేనే దాని కింద మనం పనులు చేయగలుగుతాం. మన మనసు కూడా స్థిరంగా ఉంటేనే ఏదైనా మనం ఆలోచించగలుగుతాం. ఆలోచన అద్దం లాంటిది. కాబట్టి ఇవన్నీ పెద్దలు చాలా చక్కగా ధర్మాలు బోధించింది. ఈ గురు పౌర్ణమి ఎంత పవిత్రమైనటువంటిది. గురువులు చక్కటి బోధ చేసింది. గురువు అశరీరి, మనం అనుసరించిన గురువు లోపల ప్రవేశిస్తాడు. మనం ఏ గురువు దగ్గర జ్ఞానోపదేశ అనుగ్రహం పొందుతామో ఆ గురువులో ఆ నిజ గురువు ప్రవేశించి అతని ద్వారా ఈ బోధ నడిపిస్తా ఉన్నాడు అంతే. చెప్పేవాడు గురువు కాదు, అందరం మనమంతా గురుదాసులమే. అట్టి గురువుకు ఒకరి నుండి ఒకరు తరించుకోవాలి, మనం తెలుసుకొని తరించుకోవాలి. అందుకేనైనా ఆడచుండిన గాలి పోతే అణిగిపోతుంది నాయనా. ఆ టైర్ అంటే గాలి మలగొట్టుకోవచ్చు, ఇది మలగొట్టనికి రాదు గాలి. ఈ గాలి మలగొడతావా? ఇది కొట్టేది కాదు. అందుకే ఉన్నగానే మేలుకో. శరీరం బాగున్నప్పుడే. టైర్లు మొత్తం అరిగిపోయినాక గాలి కొడితే కూడా పగిలిపోతాయి కదా. అందుకే శరీరాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకొని మన శరీర సుఖాన్ని, అంటే మన యొక్క సంసార బంధానికి చక్కటి భార్యం చేసుకున్నాం గనక, పిల్లలైన గనక సంసార ధర్మంలో చక్కగా నడుచుకుంటూ పరమార్థాన్ని కూడా అంతే విధంగా తెలుసుకొని మన యొక్క రాజయోగ ధర్మం లోపల చక్కగా తరించాలని మహనీయులంతా అట్లా చెప్పినారు. ఈడగలిగిన తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. ఈయన చూసుకోకు, అసలు తల్లిదండ్రులే లేరు అని. ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. మొదలు తల్లిదండ్రులు ఉండే చూడ మొదలును లేరురా ఏం చెప్పిన తర్వాత, నీడ అర్థములోన చందమా, నీడ అర్థములోన చందము నీవు ఎవరో తెలియదా. నీడలో అద్దంలో నీ నీడ కనబడుతుంది, అద్దంలో నీ నీడ కనబడుతుంది. నీవు అద్దంలో ఉన్నట్ట లేనట్ట. ఒక ఆయమ్మ ఏం చేసింది, ఒక ఆయమ్మ 1,00,000 రూపాయలు తీసుకుంది అమ్మ నాతో. నిన్న నా 1,00,000 రూపాయలు నాకు ఇయ్యని ఇంటికి పోయి అడిగిందంట గట్టిగా. నేను నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నానమ్మా 1,00,000 రూపాయలు, అసలు నాకు అవసరమే ఉంది, నీ దగ్గర ఎందుకు వచ్చిందంటే, కానే కాదు నువ్వు ఖచ్చితంగా తీసుకున్నావు అని పట్టుబట్టింది. ఇంకా నేను తీసుకున్నాను మండికి పడితే ఊర్లో పెదవాదులంతా కుప్పేసింది. 1,00,000 రూపాయలు తీసుకున్నది, కాగితం లేకుండా తీసుకున్నది,
ఇస్తలేదు. ఇప్పియండి అని పటేల్ దగ్గర పోయింది. ఊరికి అప్పుడు పటేళ్ళు పట్టువారు. ఆ పటేల్ని పిలిస్తే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆమె ఏడుస్తుంది పాపం. నేను తీసుకోలేదు రామచంద్ర, ఇవి నాయంట పడింది, నేనేం చేతు, ఇప్పుడు అప్పేడు నేడ తెచ్చిత్తు. ఆయన ఏమన్నాడు, తీర్పు ఏం చేసిండు చూసి, లేదమ్మా అంతగానో ₹1,00,000 ఇవ్వాల్సిందే నీవారు. ₹1,00,000 ఇవ్వకపోతే ఏదో శిక్ష వేసింది ఆయన. ఆ భయానికి ఏం చేసి అప్పో సప్పో తీసుకొచ్చి ఇంకా ₹1,00,000 తెచ్చింది. తెచ్చి అసలు ఆయన పటేల్కి ఇచ్చింది. ఆయన ఏం చేసిండు, ఆ ₹1,00,000 తీసుకొని ఒక అద్దం పెట్టి, ఆ అద్దం ముందర ఈ ₹1,00,000 పెట్టి, అమ్మా రావణమ్మ, నీవు ఇచ్చిన ₹1,00,000 అద్దంలో ఉండే చూడ తీసుకుపో అన్నాడు. నీవు ఇచ్చిన ₹1,00,000 ఆ అద్దంలో ఉండే తీసుకుపో అమ్మా అన్నాడు. ఆ పట్టుకొని పోద్ది, అద్దం తగులుతుంది, ఇవి వస్తలేవు. ఇదేందయ్యా, ఇవి కదా, ఇవి కదమ్మా అద్దంలోవే నీవి. చూడు ఎంత పెద్ద నీడ అద్దములోన చందము నీవు. వీళ్ళంతా అట్లా తోస్తున్నారు, వీళ్ళంతా ఉన్నట్టు తోస్తున్నారు వీళ్ళంతా. కానీ ఎవరికి వారేమన్నా తెలియదు. నిన్ను విచారించుకో, నీవెవరో తెలుసుకో. నీకు రోగం వస్తే నీవే మందులు తినాలి. నీకు ఆకలి అయితే నీవు తింటేనే ఆకలి చెప్తుంది. నీకు సలేస్తే నీవు మంటగాపుకుంటే పోతుంది. కానీ నీకు ఆకలి అయితే యాది నువ్వు తింటరాపోరంటే సరిపోతుందా నీకు? ఎందుకు అట్లా? నీ కొడుకే కదా. అయిపోయింది. అందుకే ఈడగలిగిన తల్లిదండ్రులు చూడ మొదలు లేరురా, మొదలంతా ఒక్కటే, ఆత్మ ఒక్కటే అని. ఆత్మ అని సర్వభూతాన్ని, ఈశ్వర సర్వభూతాన్ని, ఒకటే ఆత్మ, ఒకే ఆత్మ సర్వఘటాల లోపల ఎట్లా చేరిపోయింది? ఆ ఇంతమంది 100 మంది కుండలు నీళ్ళు నింపుకొచ్చి పెట్టినాం ఇక్కడ. ఇది నాకుండా, ఇది నాకుండా, ఇది నాకుండా, ఇది నాకుండా, ఇది నాకుండా అందరూ అనుకుంటున్నారు. అందరి కుండల లోపల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నా కుండలే చంద్రుడు, నా కుండల చంద్రుడు. ఈ చంద్రుడు నాడే అంటే ఎంతమంది చంద్రులు అయిరి? 100 కుండల్లో 100 మంది చంద్రులు ఉండ్రి. మరి పైన చూస్తే అట్లయితే చూద్దాం, అన్ని పగలగొడదాం కుండలని ఒక ఆయన వచ్చింది. ఇంతమంది చంద్రులు ఉంటే ఎక్కడ పోతుంది? మొత్తం కర్ర తీసుకొని పగలగొట్టేస్తే చంద్రులు ఎక్కడ పోయి? ఆ చంద్రుడు ఒకవేళ అందులో నీళ్ళు ఉన్నట్టే పట్టుకుంటే దొరుకుతాడా? దొరుకుతాడు. అసలు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం అందు ఉన్నాడు. మరి ఇంట్లో లేడా? కనబడుతున్నాడు కదా. చిన్నపిల్లలు ఏమంటారు? ఆ చంద్రుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు. పెద్దోళ్ళు అయితే తెలుసు, లేదురా పైనుండి ప్రకాశిస్తుంది. చిన్నపిల్లలకి ఏమంటారు? ఓ చంద్రుడు నా దగ్గర వచ్చిండని ఆడుకుంటారు. శ్రీరామచంద్రుల వారికి దశరథ మహారాజు ఆ విధంగా చూపెట్టాడంట. అన్నం తినకుండా మారాం చేస్తే రాముల వారు కంసల్యాదేవి సతాయిస్తుంటే, తినకుంటే నాకు చందమామ రావే, జాపిల్లి రావే అని అన్నం కూర మడతా, నాకు చందమామ కావాలి, చందమామ కావాలని ఆదిస్తేనే తింటాను. ఇంకేం నేను ఏదో పాట పాడితే చందమామ కావాలంటావు, రాముడు తింటలేడు ఎట్లా స్వామి అని అంటే, నేను చూపుతావుకొని అద్దం తీసుకొచ్చి పక్కన పెట్టి, ఇక ఉన్నాయన చంద్రుడు నీ పక్కలనే ఉన్నాడు అంటే, ఓ చంద్రుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు. చూడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పెద్దోళ్ళు నమ్ముతారా? అట్లా ఈ మానవులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధాలను సత్యమని నమ్మినారు. అట్లే గురుజ్ఞానం కలిగినటువంటి మహనీయులు పెద్దలు నమ్మలే. మరి నమ్మకం లేదని చెప్పినారా? ఉన్నట్టు నటించినారంతే. ఇతరుల బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో నటుడు నాటకము నమ్మించు రీతిగా, నటుడు నాటకము నమ్మించినట్టుగా అందులో ఆడపాత్ర కట్టి నేను రానినోయమ్మ వారినోయమ్మ అని పాడి తెల్లారంగా వేషం విడిచి మళ్ళీ రంగు దూడ్చుకొని మళ్ళీ మగవాళ్ళు లేక సంత కట్టుకొని పోయినట్టు. ఇది గిరంగా అంతే కదా. ఆ అమ్మ అలువేలమ్మని నీవు భార్య పాత్ర కట్టింది, నువ్వు పురుష పాత్ర కట్టినావు, వీళ్ళ లోహితులు పిల్లలు కొట్టిరు, ఇక ఆట ఆడుతున్నారు. ఇంట్లో చీరలు కడతారు, బయట పోయి ఆట ఆడతారు, మళ్ళీ పోయి దాపన కడతారు, బయటకు పోతారు. వాళ్ళు తెరల వేషాలు కడతారు, బయటకు వచ్చి ఆడతారు, మళ్ళీ పోయి ఇస్తాడు, మళ్ళీ కట్టుకోతాడు. మన పనికి అంతే. ఇది ఆటన్నా పాటన్నా, దునియా తెరపై బొమ్మల ఆటన్నా, దునియా మొత్తం తెరపైన ఆడుతూ ఉండే బొమ్మ. తెర వీకేస్తే బొమ్మలు లేవు, ఆడతాయే బొమ్మ తెర వీకేస్తే. ఆ తెర మన లోపల అజ్ఞానం అనే తెర ఉంది, ఆత్మకు శరీరానికి మధ్యలో.
నేననే తెర ఆవరించింది. ఈ నేననే తెర ఎప్పుడైతే గురు కృప వల్ల తొలగిపోతుందో, గురుసేవల ఇంకా లేదు. నేననే అహం చచ్చినాక నువ్వు లేనట్టే లెక్క. అందుకే ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. ఆత్మ ఒక్కటే, ఆత్మాతీతం కేవలాత్మ ఒక్కటే. ఇదంతా లేనిది. నేను మేనులు రెండు అబద్ధమే. నేనే దీనికి తండ్రిని, మేనే నాకు భార్య. దీనికి నేనే భర్తను, మేనే నా భార్య. వీళ్ళిద్దరే కదా కదా. అట్లా ఈ నేను మేనులు రెండు దాని అందు లేవు. అందుకే అక్కడ తల్లిదండ్రులు లేవు. ఈ నేనే తండ్రి లేడు, మేననే తల్లి కూడా లేవు, రెండు లేవు. నిజం విచారించుకొని ఎవరో అని. అండపిండ బ్రహ్మాండం అనేది ఆత్మతనమున ఏదిరా? అండపిండ బ్రహ్మాండం అనేది, అండపిండ బ్రహ్మాండం అందుట నిండి ఉన్నది రామనామం అని కీర్తనలు కూడా పాడుతూ ఉంటారు. అండము అనగా ఒక రకంగా బాహ్యంగా తీసుకుంటే అండం అండగా సమస్తమైనటువంటి భూమండలం అంతా ఆధారమై ఉన్నది. పిండం అనగా సమస్త జీవజాలం, బ్రహ్మాండం అనగా ఆకాశం. సూక్ష్మంగా విచారించుకుంటే గొబ్బాలు. అండం అనగా శరీరము, పిండం అనగా జీవుడు, బ్రహ్మాండం అనగా ఎరుక. ఈ మూడిటిలో ఆత్మ ఏదిరా? విచారించుకో. ఆత్మని విచారిస్తే ఎలా ఉంది? ఆత్మ ఇవ నామపుత్రశ్య. ఈ ఆత్మ నుండే జన్మించినటువంటిదే జ్ఞానం. ఈ తెలివి సమస్తాన్ని తెలుసుకుంటుంది. తన స్వరూపం దాని దర్శనం అయితే తాను లేకుండా పోతుంది. ఉప్పు బొమ్మ ఏ విధంగా సముద్రంలో మునిగిపోయినట్టుగా నేను నువ్వు విచారిస్తే ఆత్మలో లయం అయిపోతున్నావు. అసలు ఆత్మ ఇవ మాయా. అట్లా విచారించే వరకు ఆత్మ ఇవ మాయా. అరే లేనిది కదా, లేకనే సమస్తాన్ని సృష్టి చేసింది, తానే లేకుండా పోయింది కదా. గురుకృపలో మేల్కొన్న వారికి ఇది లేదు ఉల్లక్కి అని. ఆత్మతనమున ఏదిరా అని విచారించుకోండి నాయనా అని తాత భూమానంద స్వామి వారు, నారాయణ గురుపేట వ్యవస్థాపకుడు మహనీయుడు, ఈనాడు ఎంతో గొప్పగా విరాజిల్లుతుంది ఆయన స్థాపించినటువంటి యొక్క పీఠ ధర్మాలు. దానికి బద్దులై నడుచుకున్న వారికి, స్వార్థపరులకు ఇది గొడ్డలు పెట్టు. మళ్ళా నారాయణ స్వార్థపరులకు, ఇట్టి ధర్మాన్ని అమ్ముకునే వారికి ఏనుగులై పుడతారన్నాడు శివరామకృష్ణ. పెద్దల ధర్మాన్ని అమ్ముకునేవాడు ఏనుగులై పుడతారు అన్నాడు. ఈ ధర్మం ఎటువంటిది? నిస్వార్థ సేవ, పరోపకారం మిదం శరీరంగా సేవ చేయాలి తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు గడించి జీవనోపాధులకు ఉపయోగించండి. అంత గొప్పనైనటువంటి ధర్మం. ఆయన చెప్పినాడు ఒకటే, పీఠ ధర్మాలను పీఠ మర్మాలను కూడా నిర్ణయం చేసి ఇవి తప్పిన వానికి ఎరకనే బంధమై కూర్చుంటుందిరా, ఇదే శాపం అని భూమానంద స్వాములు నిర్ణయించింది. ఆయన స్వామి ఉండి అందరుండి మన గురుదేవుల వారు అడిగిన గురుదేవుల వారిని కొంతమంది, ఏమి స్వామి ఎట్లా అంటే అట్లా పోతా ఉండరు, మీరు ఖండియాలి కదా, చెప్పాలి కదా అంటే, ఏమి నా కొడుకులు గడ్డి తింటారా, అన్నం తినరా? నేను కొత్తగా చెప్పేది ఏముంది? ఆయన్నే పెట్టిండు. ఎవరు? పీఠాన్ని వ్యవస్థాపకుడైనటువంటి భూమానంద స్వామి సిద్ధాంతాల నిరూపణ చేసి ఆయననే ఎరకనే బంధమై కూర్చుంటుంది వాళ్ళకని చెప్పినాడు. కాబట్టి నేను కొత్తగా పెట్టేది ఏం లేదు చెప్పినాడు. పెద్దల వాక్యం ఎంత గొప్పగా చూడు. మరి నారాయణ గురుపీఠ మరి అధ్యక్షులై ఉండి కూడా ఆయన ఎట్లా ఉన్నాడు చూడు, బాలు నువ్వులే అంతా ఆయననే. మన లేదు, గురుదేవుడే, గురువే గురువే గురువే. చివరి దశ వరకు కూడా గురువును అట్లే స్మరించుకుంటా. ఎంత గొప్పవాడో స్వామి మనకు నిఘంటూ లేక. శ్రీ శ్రీ పరమానంద సద్గురు స్వామి వారు ఒక నిఘంటూ లేక మనకు ఆ నడి నుడి భావం ఎంత ఉన్నతమైందో ఆయనది. అంటే బాలోన్ పిచాచ బాతి వద్దు అని ఏ విధంగా చెప్పినరు, ఆయన నడత అట్లే ఉన్నది, ఆయన మాట అట్లే ఉన్నది, భావం అట్లే ఉన్నది. ఎప్పుడు గురువే గురువే అనుకుంటూనే ఉన్నాడు ఆయన చివరి దశలో కూడా. అందుకే 2 రోజులు శరీరం ఉంటే కూడా అట్లే తపస్నిష్టలో ఉన్నట్టే ఉన్నది శరీరం లోపల. ఐసులో పెట్టలే, ఇంకో దాంట్లో పెట్టలే, ఇలా కూసబెడితే అట్లే ఉన్న శరీరం మెత్తగా. ఎంత గొప్పవాడు మన గురుదేవుల వారు. అంటే ధర్మానికి బద్దులై గురుసేవ నిష్ట కలిగి గురువాక్య నిష్ట ఉండి అట్లా
గురుసేవకు అంకితమైన వారి యొక్క పరిస్థితి అంత్యం వరకు వాళ్ళ యొక్క జీవనయాత్ర ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఎంతో పవిత్రమైపోతుంది వాళ్ళ శరీరంతో సహా. ఈ శరీరంలో గురువు నివసించింది గనక శరీరం కూడా పవిత్రమైపోతుంది, శరీరాలు పూజింపబడతాయి. ఎన్ని వేలు లక్షలు కోట్లు గడించినా కూడా ఈనాడు ఎవడైనా పూజిస్తారా? ఈనాడు మనం పూజించుకుంటున్నాం గురువులందరినీ కూడా. చాలా పవిత్రమైనటువంటిది గురు సాంప్రదాయం, దీనికి మించింది లేదు. ఇది గ్రహించలేక అజ్ఞానంలో పడి, అవివేకంలో పడి, సంసార బద్ధకంలో పడి, మాయలో పడిపోయి దాంట్లో నిద్రపోతాం. సంసారం 24 గంటలు చేస్తున్నారా ఎవరైనా? పోనీ 12 గంటలన్నా గట్టిగా చేస్తున్నారా? ఉట్టిగా కాలం గడిపేది తప్ప పనులు గట్టిగా చేసుకో. గంట సేపు ఏదో కార్యక్రమాలు ఉంటే కార్యక్రమం 4 రోజులు ఉందని తెలిసినాక నీకున్న పని ఆ రోజుకు లేకుండా చేసుకో. ఆ రోజు గురువు కేటాయించు. గురుస్వామి గురు కార్యానికి, ఇటువంటి కార్యాలకు మనం అటెండ్ కావాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ధర్మాన్ని. అందుకే మరి మొదట తల్లిదండ్రులు లేరురా అని ఈడ కలిగిరి అందరూ, చుట్టాలు, స్నేహితులు. తల్లిదండ్రులు కలిగిన తర్వాతనే కదా అందరు కలిగేది కదా. ముందు తల్లిని గుర్తుపట్టావు, తర్వాత తండ్రిని చూపింది తల్లి, తండ్రి పాఠశాలను చూపే, ఆ గురువులు చదువు నేర్పే, చదువు ద్వారా ఇంటర్నెట్ మొత్తం లోకం అంతా పరిచయం అయిపోయింది. అసలు మొదలుకే మోక్షం లేదే, తల్లిదండ్రులు లేరని చెప్తున్నాడు ఇక్కడ. అట్లా అండబాయక గురుని అడగరా నుండు నచలము నెచ్చటరా. ఇది ఆత్మగా విచారిస్తే ఆత్మ అల్లో ఉల్లాక్యం తేలిపాయి కదా, ఆత్మైవ మాయ అని తేలింది కదా. మరి అచలం అనేది ఒకటి ఉంది కదా, అది శాశ్వతమైనది, అచలోయం సనాతనం అని చెప్పి వేదాలు పురాణాలు సమస్తము ఘోషిస్తున్నాయి. పెద్దలంతా అదే చెప్పినారు కదా, అచలం సనాతన ధర్మము అని. అండబాయక గురుని అడగరు ఎట్లుండాలి? అండబాయకుండా ఉండి అడగవలే. కోడి గుడ్డు పెట్టింది మొదలు, పెట్టిన తర్వాత మా అమ్మ ఏం చేసేది, ఆ గుడ్లను మంచిగా దాపెట్టి, ఆ పొది వేసిన గడ్డి తెప్పించి ఓ పెండదటలు పెట్టి ఆవిడికి ఇట్లా పెడుతుండే మసి తీసుకొచ్చి అన్ని. ఎందుకంటే నామం పిల్లలు కొట్టాలా, ఎందుకే ఇట్లా పెడుతున్నావు అంటే నామం పిల్లలు కొట్టాలరా అని అంటుండే. ఆ కోరిక అట్లా పెట్టి కోడిని దాని మీద కూర్చోబెడితే 2-3 రోజులు గంప ముయ్యాలి. 3 రోజులు ఎందుకు? గుడ్లైతే వండుకోనికి అలవాటు కావాలి, తిరగనికి అలవాటు అయింది కాబట్టి పండుకోదు. 3 రోజులు మూస్తే ఒక టైంకు తీసి బయటికేసి గింజలేస్తే తిని నీళ్ళు తాగి మల వైపు అంతది. 3 రోజుల తర్వాత నువ్వు గప్పకున్నా సరే దానికి అలవాటు అయిపోయింది. తిండి ఆహారం తక్కువ తీసుకుంటుంది నాకు. బతకడానికి తింటుంది. 21 రోజు బతుకుతుంది దాని మీద, కోడి గుడ్ల మీద. దాని యొక్క హీటుకు లోపల నీలం ఉంటుంది కదా, పచ్చ నీలం తెల్ల నీలం. ఆ చుట్టూ తెల్ల నీలం ఏదైతే వాటర్ ఉంటుందో ఆ పచ్చ నీలం పిల్ల తయారై, ఆ తయారైన తర్వాత ఈ వాటర్ మొత్తం తాగుతుంది అందులో ఈ కోడి పిల్ల. తాగి ఎప్పుడైతే హెల్తీ ఏర్పడిందో, దాంట్లో హెల్తీ ఏర్పడిందో, చుట్టూ ఖాళీ ఏర్పడుతుందో, ఈ ఖాళీ ఏర్పడ్డాక ఇది దీనికి పిల్ల వచ్చి చిన్న చిన్నగా రెక్కలు వస్తుంటే ఆ చుట్టూ ఖాళీ ఇది ఏంది ఉండదు, నాకు ఆవరణగా ఉందని పొడుచుకుంటుంది. చుట్టూ గుడ్డును పొడుచుకొని ఆ రెక్కలు ఇట్లాంటివి ఇచ్చుకోబోతుంది, అది బయటకు వస్తుంది కదా. గురుని అండన ఉండేరా, గురుని అండన అంటే దాని తల్లి కింద పొట్ట కింద ఉన్నాయి గనక పిల్ల తయారైంది. శిష్యుడు కూడా ఉపదేశం అయింది మొదలు స్నాన సంధ్య అనుష్ఠాన పరుడై సద్గ్రంథ పఠన చేస్తూ సద్గురుని సన్నిధిలో వాస్తవం తెలుసుకునవలే. అట్లా కాకుండా పోతే గద్దల పాలు అవుతారు అని. కోడి గద్దల పాలు అయితే పిల్లలు తల్లిని కాకుండా పోతే భాష నేర్చుకోవాలి కదా. కోడి భాష నేర్పుతుంది కదా పిల్లలకు, తినే విధానం నేర్పుతుంది కదా. అది గింజలు వేస్తే కూడా అది తినదు, పొడిచి 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 దాన్ని ఇట్లా తినాలని నోట్లు వేసుకుంటుంది, పెట్టేస్తుంది నోట్లు వేసుకుంటుంది. గురువులు కూడా అంతే. వాస్తవం ఏ విధంగా అయితే వీళ్ళు మేల్కుంటారు అని ఈ బోధ మనసుకు పట్టిస్తారు. అట్లా ఈ భాష నేర్చుకోవాలి. దానికి గద్ద వస్తే తప్పించుకునే విధానం, గద్ద పోతే మళ్ళీ బయటకు వచ్చే విధానం కోడి ఏ విధంగా నాటుకోడికి నేర్పిందో అట్లా దీంట్లో కూడా ఈ మాయ అనేది ఎప్పుడు గద్ద మన తలపైన తిరుగుతానే మృత్యు అనే గద్ద. దాని మృత్యువుని తప్పించుకోవాలంటే జన్మ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. నువ్వు పుట్టనే లేదనే విషయాన్ని గురుకృప వల్ల గ్రహించగలగాలి.
అప్పుడే దీన్ని తప్పించుకోనికి అవకాశం ఉంటుంది. నుండు నచ్చలము నెచ్చటరా. విచారిస్తే ఎప్పుడైతే నీవు అచల సూచన గురుకృప వల్ల తెలిసిందో అప్పుడు ఏమైంది? ఇదంతా కూడా తాడు సర్పము భ్రాంతి సర్వము, తాడును చూసి పామని భ్రమించినట్టు అయిపోయింది నా పని ఇంతకాలము. తాడు వంకలొంకలుగా పడి ఉంటే చీకట్లా తాడు దొక్కి అబ్బో పామని పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. పోతా ఉంటే ఉరుకుతూ ఉంటే ఓ రాయి తగిలి బొట్టె వగిలింది. బొట్టె నీళ్ళు వలిగింది. ఆతుడు ఎదురై ఏమి నాయనా ఎక్కడ పోతున్నా మిత్రమా అంటే ఏం పాము గరిచిందప్ప పోతా ఉండ నేను మంత్రకాంతానికి అన్న. ఏ ఆగు జరాగు ఏడ గరిచింది చూద్దాంపా అని అంటే ఏ పీకింది ఆగు రక్తంగా అవుతుంది అంట. ఓరే నీ రక్తం పోదాంపా చూద్దాం కానీ తర్వాత పోదాం కానీ పోయి చూస్తే ఒక బ్యాటరీ వేసి చూస్తే తాడు. అప్పుడు మంటలేస్తుందంట. ఆ భయం వల్ల మంటలేవాలి భ్రాంతి. అట్లా ఈ సర్వం అంతా దోసిందే. ఈ భ్రాంతిలో పడిపోయిన పరిగెత్తిన సత్యం అనుకొని విచారిస్తే త్రాడు సర్పము భ్రాంతి సర్వము ఏడ దూసిన లేదురా ఎరక. తర్వాత ఆ మహానుభావుడు ఆయన ఎవరు? భూమానంద వద్ది నారాయణ దాసదేశికుల వారు పోడిగా నారాయణాగ్ని పూర్ణ బోధన చేస్తారా. అంత గొప్పవాడు మహనీయులు పెద్దలు మనకు ఉన్నారు. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు, శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు.